అక్టోబర్ 6th మన ఫేవరెట్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ ఇనాగ్రేషన్ చేయబోతున్నాను. వెల్కమ్ టు టుడేస్ న్యూస్ పేపర్ ఎనాలిసిస్. నేను గౌతమ్. రాష్ట్రంలో రాజకీయాలు అయితే హాట్గా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అయితే కొనసాగుతుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అయితే కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న పరిస్థితి. అట్లాగే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసుల విచారణకు సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా ఇచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రధాన వార్తాపత్రికల్లో ఎటువంటి కథనాలు ఇచ్చారని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడులో అయితే ఉపాధిపై ఉక్కుపాదం అని ఒక బ్యానర్ ఐటమ్ అయితే కనిపిస్తుంది. ఆ వార్తకు వెళ్లే ముందు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన గురించి అయితే రాశారు ఒక వార్త. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను నిన్న కలిశారు. ఈ నేపథ్యంలో శ్రీవారి చిత్రపటం అందిస్తున్న పరిస్థితి. ఆ ఫోటో చూడొచ్చు. రైట్, దానికి సంబంధించిన హెడ్లైన్ ఏమి ఇచ్చారు? పోలవరం తాజా అంచనాలకు ఆమోదం తెలపండి. కేంద్ర ఆర్థిక మంత్రికి ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్తోనూ సీఎం భేటీ. ఎస్, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందా అని చెప్పి కూడా ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడైతే ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ప్రతిసారి దాని అప్డేట్ వస్తుంది. ఇప్పుడు అప్పుడు అంటూ కూడా తాత్సారం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో నిధుల విడుదలకి సంబంధించి అయితే ఒక్కడిగైతే ముందుకైతే పడింది. సో జగన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసినప్పుడు ఏం మాట్లాడారు? ఎస్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 2017-18 ధరల ప్రకారం 55,548.87 కోట్లకు సాంకేతిక సలహా మండలి ఇప్పటికే ఆమోదం తెలిపినందున దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 12,000 చిల్లర నిధులనైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఈ 2017-18కి సంబంధించిన ఏదైతే అప్పుడు డిపిఆర్ సవరించిన ధరల ప్రకారం ఆ అమౌంట్ని 55,548.87 కోట్లకు సాంకేతిక సలహా మండలి ఇప్పటికే ఆమోదం తెలిపినందువలన అవి కూడా విడుదల చేయండి అంటూ చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సో అట్లాగే పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడ్హక్గా 12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపేందుకు సంతోషం. అయితే దాన్ని పునః పరిశీలించి తాజా అంచనాలు రూపొందించామని కేంద్ర మంత్రికి ఆయన వివరించిన పరిస్థితి. అంటే పోలవరానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అయితే నడుస్తోంది. సో 2017-18 ధరల ప్రకారం అయితే ఈ 55,548.87 కోట్లకైతే ఇప్పటికే టెక్నికల్ కమిటీ అంతా కూడా ఆమోదం తెలిపినందున ఆ నిధులు కూడా విడుదల చేయండి అని అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఢిల్లీ టూర్లో భాగంగా ఈరోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఢిల్లీలోనే ఉండనున్నారు. వామపక్ష తీవ్రవాదానికి సంబంధించి మీటింగ్లో ఆయన పాల్గొనే పరిస్థితి. రైట్, ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో చూడొచ్చు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం నారాయణపురం వద్ద వారాహి యాత్ర జరుగుతోంది. అందులో రోడ్ షోలో పవన్ కళ్యాణ్ కార్యకర్తలకి అభివాదం చేస్తున్న ఫోటో. ఇక్కడ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు, మరోవైపు టీడీపీ జెండాలు కనిపిస్తున్నాయి. ఎస్, ఇదే వారాహి 4 యాత్రకు సంబంధించి బిగ్గెస్ట్ అప్డేట్ అయితే అని అనుకోవచ్చు. ఎందుకు అనంటే ఇప్పటికే టీడీపీతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. టీడీపీ అధినేతపై కేసుల పరంపర నడిచి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక రకమైన నిస్తేజం నిర్వేదనలో ఉంటే ప్రజాక్షేత్రంలో జనసేనతో పాటు టీడీపీని కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే క్లియర్ కట్గా సమాధానం కూడా ఇచ్చారు. టీడీపీ జనసేన కలిసే ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తాం, అలా అయితేనే వైఎస్ఆర్సీపీని కొట్టగలమని చెప్పి ఆయన ధీమాగా చెప్పిన పరిస్థితి. సో నిన్న ముదినేపల్లిలో ఆయన ఏం మాట్లాడారు? రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి టీడీపీతో కలిసే పనిచేస్తాం, బీజేపీ ఆధ్వర్యంలో వైకాపాను కూలగొడతాం, జనసేన ఎన్డీఏలోనే ఉంది. వారాహి విజయ్ యాత్రలో పవన్. గత కొంతకాలంగా నడుస్తున్న చర్చ ఏంటంటే జనసేన ఎన్డీఏలో ఉందా లేదా, పవన్ కళ్యాణ్ ఎన్డీఏలోనే ఉన్నారా? మనకు తెలుసు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలోనే ఉన్నారు, అంటే జనసేన ఎన్డీఏలోనే ఉంది. కానీ ఎటువంటి పదవులు కానీ ఏ విధమైన మద్దతు కానీ బయట నుంచి మాత్రమే మద్దతు ఉన్న నేపథ్యంలో, అంటే వాళ్ళకి అధికారికంగానే మద్దతు ఇస్తున్నారు, బాహటంగానే మద్దతు ఇస్తున్నారు, కానీ ఏ విధమైన పదవులు లేరు. కేవలం బీజేపీతో దోస్తీ మాత్రమైతే కొనసాగుతోంది. కానీ ఈ నేపథ్యంలో ఎన్నో అనుమానాలని పటాపంచలు చేశారు పవన్ ఈ ఒక్క డైలాగ్తో. ఏమన్నారు? జనసేన ఎన్డీఏ కూటమిలోనే ఉంది, కానీ టీడీపీతో కలిసే పనిచేస్తాం. ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కానీ దానికి కూడా తెరదించిన పరిస్థితి పవన్ కళ్యాణ్. ఏమన్నారు? బీజేపీ ఆధ్వర్యంలో వైకాపాను కూలగొడతాం, టీడీపీతో కలిసే పనిచేస్తాం, బీజేపీ ఆధ్వర్యంలోనే వైఎస్ఆర్సీపీని కూలగొడతామని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. సో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్ళబోతున్నాయా?
ఈ వారాహి యాత్ర తర్వాత దానిపై ఏమన్నా అప్డేట్ వచ్చే అవకాశం ఉందా? బీజేపీ నాయకుల నుంచి కావచ్చు, ఇప్పటికే తెలుసు రాష్ట్ర బీజేపీ నాయకులు అందరూ కూడా ఇందుకు అంటే ఈ పొత్తుకు సంసిద్ధంగానే ఉన్నారు. ఎస్, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా స్పందించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే అంటే ఈ సిచ్యువేషన్లోనే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే బీజేపీ కూడా కలిసి రావాలి. అందుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా అవుతుంది. మరి ముగ్గురు కలిసి వచ్చి వైఎస్ఆర్సీపీని ఢీకుంటారా, లేదంటే టీడీపీ జనసేన మాత్రమే కలిసి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్తారా అనేది కూడా కొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ స్పష్టత ఇస్తారా, లేకపోతే బీజేపీ పెద్దలు స్పష్టత ఇస్తారా అని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక ఈనాడులో ఒక స్పెషల్ ఐటమ్ అయితే చెప్పొచ్చు, బ్యానర్ ఐటెంగా కూడా ఇచ్చారు, ఉపాధిపై ఉక్కుపాదం అని కూడా. ఎస్, ఇక్కడ ఒక కార్టూన్ చూడొచ్చు, ఇతర రాష్ట్రాలకు ఇక్కడ ఉద్యోగార్థులు తరలిపోతున్నారు అనే మీనింగ్ వచ్చేలా ఈ కార్టూన్ అయితే ఉంది. ఏమన్నారు ఇక్కడ నేతలు వీళ్ళు, నిరుద్యోగం అనేది నీ తలరాత, ఉపాధి లేదని కూడా నీ మానసిక స్థితి, ఏదీ లేదని కూడా నీ ఆలోచన. అంటే ఇక్కడ ఒక సామాన్య ఉద్యోగార్థి మీరు ఉద్యోగాలు ఇస్తారు అనుకోవడం నా భ్రమ అంటూ కూడా ఇక్కడ కార్టూన్ వేసిన పరిస్థితి. ఇక్కడ బోర్డు చూడొచ్చు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి అంటూ కూడా. సో ఏం బుల్లెట్ పాయింట్స్ ఇచ్చారు దీని మీద? ఉపాధిపై ఉక్కుపాదం అంటే ఏంటి? ఎస్, మోడల్ కెరీర్ కేంద్రాల నిర్వహణలో సర్కారు వైఫల్యం, కేంద్రం ఇచ్చిన నిధులను వాడేసుకుంటున్న దుస్థితి, మొక్కుబడి రిజిస్ట్రేషన్లు, జాబ్ మేళాలతో లభించని ఉపాధి, తక్కువ వేతనాలతో ఉద్యోగాలు పొందినవారు మానేస్తోన్న వైనం, నిరుద్యోగుల సంఖ్య వెల్లడిలోనూ రహస్యమే. ఎస్, అంటే ఇది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఒక ఇంటర్లింక్ అని మాత్రం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మోడల్ కెరీర్ కేంద్రాల నిర్వహణలో సర్కారు వైఫల్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చాలా తక్కువ వేతనంతో జాయిన్ అయిన వాళ్ళు కూడా, ఎందుకంటే జాబ్ మేళాలను ప్రకటించి అక్కడ కొన్ని కంపెనీలు వస్తూ ఉంటాయి, ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో తక్కువ శాలరీతో కూడా అక్కడ జాయిన్ అయినా కూడా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళు కూడా ఆ ఉద్యోగాన్ని మానేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది అంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. అట్లాగే నిరుద్యోగుల సంఖ్య వెల్లడిలోని రహస్యమే, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అనే ఆ సంఖ్య వెల్లడించడంలో కూడా రహస్యమే పాటిస్తుంది రాష్ట్ర సర్కారు అంటూ కూడా రాసుకొచ్చారు. అందుకు సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చిన పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లాలో 29,057 మంది నిరుద్యోగుల వివరాలు నమోదు చేసుకోగా వీరిలో ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాలో కేవలం 836 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. అంటే 29,000 మంది జాబ్ మేళాలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 836 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి అని కూడా రాసుకొచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 51,741 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకుంటే 4,579 మంది అటెండ్ అయితే 1,334 మంది ప్రైవేట్ కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. అట్లాగే వైజాగ్లో 5 లక్షలకు పైగా నిరుద్యోగులున్న ఉపాధి కల్పన కార్యాలయం లెక్కల ప్రకారం, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లెక్కల ప్రకారం కేవలం 24,060 మంది మాత్రమే ఉన్నట్లు చూపిస్తున్నారు. గత 4.5 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల్లో 2,467 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. అంటే నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోవడమే కాదు, ఇట్లాగ తక్కువ వేతనాలతో జాయిన్ అయిన వాళ్ళు కూడా మానేస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా బ్యాలెన్స్ అయితే కనపడట్లేదు, నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగులుగానే మిగిలిపోతున్న పరిస్థితి అంటూ కూడా ఉపాధిపై ఉక్కుపాదం అంటూ కూడా బ్యానర్ ఐటమ్ అయితే రాసుకొచ్చింది. అట్లాగే ఈ కార్టూన్లో చూస్తే ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారు అని కూడా అయితే రాసుకుంటూ వచ్చింది. చూద్దాం ప్రభుత్వం దీనిపైన ఏం మాట్లాడుతుంది, దీనికి సంబంధించి ఏం చెప్తుందనేది కూడా. దానికన్నా ముందు మోడల్ కెరీర్ కేంద్రాల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది, ఖాళీలను భర్తీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఏలూరు కార్యాలయంలో 11 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 5గురే పనిచేస్తున్నారు. అనంతపురం కేంద్రంలో 10 మంది ఉద్యోగులు అవసరం కాగా 6గురు మాత్రమే ఉన్నారు. కర్నూలు కార్యాలయంలో 13 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా 10 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఉద్యోగాల కొరత ఉందో ప్రొడక్టివిటీ తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మిగిలిన ఉద్యోగుల మీద పనిభారం పడుతుంది. సో అక్కడ కూడా మళ్ళీ క్వాలిటీ మ్యాటర్సే. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల అవసరం ఎంత ఉంది అనే దానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్పుకోవచ్చు. రైట్, ఇక మరో అంశం చూద్దాం. చంద్రబాబు నాయుడికి సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిపక్షం ఉండకూడదన్నదే ప్రభుత్వ దురుద్దేశం, అందుకే టీడీపీ అధినేతను నిర్బంధించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు ఎట్లా తప్పవుతుంది? స్కిల్ కేసులో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదుల వాదనలు అంటూ కూడా. ఎస్,
స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులైతే ఈ విధంగా వ్యాఖ్యానించిన పరిస్థితి అవుతుంది. కేవలం ప్రతిపక్షం ఉండకూడదు అన్న ఒక్క దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టడం ఎట్లా తప్పవుతుంది అని కూడా వాళ్ళు కోర్టులో వాదించిన పరిస్థితి. అట్లాగే బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ ఈ రోజుకి వాయిదా పడింది. అంటే ఈ కేసు విచారణ అయితే వాయిదాల పర్వం అయితే కొనసాగుతుంది, వాయిదాల మీద వాయిదాలు అయితే కొనసాగుతూ ఉంది. చూద్దాం మరి ఈ రోజుకి వాయిదా పడింది, ఈ రోజైనా దానికి సంబంధించి ఏమైనా కొలిక్కి వస్తుందా, అంటే ఒక తీర్పు వస్తుందా కూడా చూద్దాం. అందుకు ఇరుపక్షాల న్యాయవాదులు ఏ విధంగా తమ వాదనలు వినిపిస్తారని కూడా చూడాల్సి ఉంది. వాదనల సమయంలో దూబేపై ఏఏజీ అడిషనల్ అటార్నీ జనరల్ పొన్నవోలు అయితే కేకలు వేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. ప్రతిపక్షం లేకుండా చేసి రాష్ట్రాన్ని పాలించాలనే దురుద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులో ఇరికించింది. సో ఆ కేసుకు సంబంధించి చంద్రబాబు తరపు న్యాయవాదులైతే ఇది ఒక తప్పుడు కేసు, అక్రమ కేసు, రాజకీయ వెండెట్ట, అంటే కేవలం రాజకీయ కక్షతోనే అతనిపై కేసులు పెట్టారు, ఇన్ని రోజులు జైల్లో ఉంచుతున్నారు అని కూడా వాళ్ళు వ్యాఖ్యానించిన పరిస్థితి. అట్లాగే చంద్రబాబు రిమాండ్ అయితే ఈ నెల 19 వరకు పొడిగింపు ఆదేశాలు ఇచ్చిన ఏసీబీ న్యాయస్థానం అంటూ కూడా రాసుకుంటూ వచ్చిన పరిస్థితి. సో ఇది ఈనాడులో రాసుకొచ్చిన మెయిన్ వార్తలకు సంబంధించిన విశేషాలు, వార్తా విశేషాలు. అట్లాగే ఇక్కడ FA2 అంటే కూడా ఇదొక క్వాలిటీ అసెస్మెంట్ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు. ఈ నిర్వహణ కూడా తీరుపై విమర్శలు వచ్చాయి. వాట్సాప్లోనే ప్రశ్నాపత్రం వచ్చేసింది, ఇంకెక్కడ క్వాలిటీ అసెస్ చేస్తారు మీరు అంటూ కూడా రాసుకొచ్చింది. తల్లిదండ్రులే ముక్కున వేలేసుకునే పరిస్థితి ఎక్కడ జరిగింది? ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో తాజాగా నిర్వహించిన FA2 పరీక్షల నిర్వహణ తీరు చూసి తల్లిదండ్రులు, విద్యావేత్తలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలను ఉద్ధరించాం, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంటే మరోవైపు వాస్తవ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. తాజాగా గురువారంతో ముగిసిన FA2 పరీక్షల నిర్వహణ తీరే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఏ ఎగ్జామ్ అయినా సరే, అది క్వాలిటీ అసెస్మెంట్ ఎగ్జామ్ కావచ్చు, లేదంటే ఇతర పోటీ పరీక్షలు కావచ్చు, ఎంత పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరం కనిపిస్తుంది అని అంటే, ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా ఉద్యోగార్థులు, అంటే ఎవరైతే అర్హత లేని వారు ఆ ఉద్యోగం పొందుతారో ఆ వ్యవస్థకే ప్రమాదం. సో ఈ పాయింట్ని అయితే అన్ని వ్యవస్థలు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అందుకు తల్లిదండ్రులు ముక్కున వేలేసుకునే పరిస్థితి, అంటే తల్లిదండ్రులే బాధపడుతున్న పరిస్థితి. మళ్ళీ నిర్వహిస్తారా ఎగ్జామ్ అని కూడా, అదంతా కూడా నిర్వహణ భారం కానీ, ఖర్చులు కానీ, ఆర్థికంగా కూడా మళ్ళీ భారం అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఈనాడు పేపర్ అయితే రాసుకొచ్చింది. రైట్, ఇక సాక్షి చూద్దాం. సాక్షిలో ఏ వార్తలు ఇచ్చారు? ఎస్, ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన గురించి రాసుకొచ్చారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. సాక్షి ఏం రాసుకొచ్చింది? పోలవరం ఫలాలు త్వరగా అందాలి, ప్రాజెక్టు తాజా అంచనాలకు ఆమోదం తెలపండి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి. ఎస్, 55,548.87 కోట్లకు ఇప్పటికే సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపింది. ఆ నిధులు విడుదల చేస్తే పోలవరం ఇంకొక స్టెప్ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో త్వరగా పూర్తయ్యే అవకాశం చాలా క్లియర్గా ఉందని చెప్పి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలిశారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించేలా చూడండి, అడహక్కుగా సొమ్ములు విడుదల చేయాలంటే వెంటనే విడుదల చేయండి అని కూడా జగన్ చెప్పిన పరిస్థితి. అట్లాగే తొలి దశ పూర్తికి ఇంకా 17,144 కోట్లు ఇవ్వాలి. విద్యుత్కు సంబంధించి కేంద్ర మంత్రి ఆర్కే సింగ్తోనూ సీఎం చర్చలు. రాష్ట్రంలో విద్యుత్ రంగం పనితీరు బాగుందని కేంద్ర మంత్రి కితాబు. ఎస్, రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ రంగం బాగుందని చెప్పి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ కితాబ్ ఇచ్చినట్టు కూడా సాక్షి రాసుకొచ్చింది. సో చూద్దాం మరి పోలవరానికి సంబంధించిన ఏం అప్డేట్ వస్తుందనేది కూడా. అట్లాగే ఒక బ్యానర్ ఐటమ్ అయితే చూడొచ్చు ఇక్కడ. ఊరువాడ ఆరోగ్య సురక్ష 4 రోజుల్లో 2,427 వైద్య శిబిరాల నిర్వహణ, 7.16 లక్షల మందికి సొంత గ్రామాల్లో ఉచితంగా స్పెషాలిటీ వైద్యం, సేవలు వినియోగించుకున్న వారిలో మహిళలే అత్యధికం. ఇప్పటి వరకు 20,798 మంది పెద్ద ఆసుపత్రులకు రిఫర్. ఎస్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య పరీక్షలు విస్తృతంగా చేస్తున్నారు. ఎస్, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా పేదవాళ్ళకి, అట్లాగే దిగువ మధ్యతరగతి వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం కూడా చేర్చి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నడిపురలో చూస్తున్నాం. వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లు, సిబ్బంది. అట్లాగే 7.16 లక్షల మందికి సొంత గ్రామాల్లో ఉచితంగా స్పెషాలిటీ వైద్యం అంటూ కూడా రాసుకొచ్చారు.
వాళ్ళలో ఇప్పటి వరకు 20,798 మందిని పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేశాం అంటూ కూడా సాక్షిలో ఆరోగ్య సురక్షకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇక చంద్రబాబు రిమాండ్ 19 వరకు పొడిగింపు, ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులు, జైలు నుంచి వర్చువల్ విధానంలో కోర్టు ఎదుట బాబు హాజరు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే వర్చువల్గా ఆయన న్యాయమూర్తితో మాట్లాడడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ఈ నెల 19 వరకు అయితే రిమాండ్ పొడిగించారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. స్కిల్ స్కామ్ సూత్రధారి లబ్ధిదారు చంద్రబాబే. ఎస్, ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఫైనల్ బెనిఫిషియరీ ఎవరు అన్నదైతే తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి కోర్టులో ఎలాంటి వాదనలు అయితే జరుగుతున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో ఫైనల్ బెనిఫిషియరీ ఎవరంటే ఈ కేసుకు సంబంధించి 300 చిల్లర కోట్లతో ఎవరికి లబ్ధి పొందారు, ఎవరు లబ్ధి పొందారు అనేది కూడా తేలాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి అయితే ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు వివరించారు అని చెప్పి కూడా రాసుకుంటూ వచ్చారు. ఈ కొల్లగొట్టిన 371 కోట్లలో 27 కోట్లు టీడీపీ ఖాతాకు చేరాయని వెల్లడి అని. కానీ దీని మీద ఒక చిన్న సవరణ అయితే టీడీపీ వర్గం నుంచి వినిపిస్తుంది. అవన్నీ ఎలక్టోరల్ బాండ్లు. ముందు 371 కోట్లు అన్నారు, ఇప్పుడు కేవలం 27 కోట్లు అని చెప్పని అంటున్నారు. ఈ 27 కోట్లు టీడీపీ ఖాతాలోకి చేరింది ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అని కూడా టీడీపీ వర్గాల నుంచి కానీ అచ్చెన్నాయుడు గారు కానీ మాట్లాడిన పరిస్థితి. సో ఇక్కడ మాత్రం 371 కోట్లలో 27 కోట్లు టీడీపీ ఖాతాకు చేరాయని వెల్లడి. రైట్, ఇక్కడ మరో వార్త చూడొచ్చు. రైతన్నలకు మరింత ఆదాయం, పలు సంస్థలతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ 3 కీలక ఒప్పందాలు, 32 రకాల ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపున కృషి. గ్రేట్. ఇందుకు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారం. రాయలసీమలో 5,000 సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటు, వీటికి ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకొచ్చిన ఏపీజీబీ. రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేరిన రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ లిమిటెడ్. ఇది కనుక ఉన్నది ఉన్నట్లు, అన్నది అన్నట్లు, అనుకున్నట్లు కనుక అప్లికబుల్ అవుతే రాయలసీమ వాసులకు గొప్ప వరం, అట్లాగే రాష్ట్ర రైతులకు కూడా ఒక గొప్ప సువర్ణ అవకాశం అని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఈ విధంగా సాక్షి పేపర్ అయితే రాసుకుంటూ వచ్చారు. ఇవి మెయిన్ వార్తలుగా. రైట్, ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఎటువంటి వార్తలు ఇచ్చారు? ఎస్, చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన వాదనలు కోర్టులో జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రజ్యోతి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక వార్త అయితే రాసుకుంటూ వచ్చింది. అందుకు సంబంధించిన హెడ్లైన్ ఏం పెట్టింది? ఆ 600 కోట్లు అక్రమమేనా, కాంట్రాక్టులు ప్రాజెక్టులు ఇచ్చి వైసీపీ కొట్టేసిందా అంటూ కూడా. ఎస్, ఇప్పుడు దీని గురించిన వార్త చదువుదాం. ఇది ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. టీడీపీ ఖాతాలో అధికారికంగా జమ అయిన, ఇక్కడ నోట్ దిస్ పాయింట్, అధికారికంగా టీడీపీ ఖాతాలో అధికారికంగా జమ అయిన 27,50,00,000 ఎన్నికల విరాళాలు. ఇక్కడ మరోపక్క చూడొచ్చు, ప్రుడెంట్ ట్రస్ట్ ద్వారా వైసీపీకి 2022 మార్చిలో వచ్చిన 20 కోట్లు, ఇంకా ఎలక్టోరల్ బాండ్స్ నేరుగా విరాళాల రూపంలో అనేక విడతల్లో 100 కోట్లు వైసీపీకి దక్కాయి అంటూ కూడా రాసుకొచ్చింది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కోర్టులో అదనపు అటార్నీ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి 27 కోట్లు అంటే స్కిల్ స్కామ్లో జరిగినటువంటి 371 కోట్ల గోల్మాల్లో ఆ నిధుల స్కామ్లో 27 కోట్లు టీడీపీ ఖాతాలో జమ అయ్యాయి అని కూడా చెప్పుకుంటూ వస్తే ఇక్కడ ఆంధ్రజ్యోతి ఒక కథనం అయితే రాసింది. టీడీపీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అందిన 27.50 కోట్లు అక్రమ మార్గంలో వచ్చిందన్నది ప్రభుత్వ ఆరోపణ. మరి 4 ఏళ్లలో వైసీపీకి బాండ్స్ రూపంలో 330 కోట్ల విరాళాలు అందాయి. అవన్నీ అక్రమమేనా? వైసీపీకి ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా అందిన మరో 300 కోట్లు షెల్ కంపెనీల నుంచే వచ్చాయని భావించాలా? ఇది ఆంధ్రజ్యోతి మెయిన్గా రాసుకుంది. అట్లాగే భారీగా విరాళాలు అందుకున్న పార్టీలో వైసీపీది దేశంలోనే 5వ స్థానం, ప్రాంతీయ పార్టీలో వైసీపీదే అగ్రస్థానం. అంటే ఎవరు ఎందుకు వైసీపీకి ఇంతలా విరాళాలు ఇస్తున్నారు? అదంతా అక్రమ సొమ్మేనా? అంటే టీడీపీకి వచ్చిన 27 కోట్లనే మీరు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చిన 27 కోట్లని అక్రమ సొమ్ము, ఇదంతా కూడా స్కిల్ స్కామ్కి సంబంధించి వచ్చిన ఒక క్విడ్ ప్రోకో లాంటిదని మీరు చెప్తున్నప్పుడు మరి మీకు వచ్చిందేంటి? ఆ 600 కోట్లు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? అది అక్రమమేనా అంటూ కూడా రాసుకొచ్చింది. కాంట్రాక్టులు ప్రాజెక్టులు ఇచ్చి వైసీపీ కొట్టేసిందా అని కూడా. టీడీపీకి అందిన 27 కోట్ల స్కిల్ సొమ్ములైతే వైసీపీకి తగ్గిన 100 కోట్ల మాట ఏంటి అంటూ కూడా ఆంధ్రజ్యోతి నుంచి ఈరోజు ప్రధానంగా వార్త వచ్చింది. అట్లాగే బుల్లెట్ పాయింట్స్ చూడొచ్చు. ఎన్నికల విరాళాలను అక్రమమని తేల్చేస్తారా? 4 ఏళ్లలో వైసీపీకి 600 కోట్లకు పైగా విరాళాలు. క్విడ్ ప్రోకోలో ఎన్నికల విరాళాలు కొట్టేశారా? సొంత కంపెనీల నుంచే పార్టీకి సొమ్ములు, బాండ్స్, ట్రస్టుకు మేఘా, ఎంవీబీ, హెటిరో విరాళాలు, ఆ సొమ్ములు వైసీపీకే దక్కాయా? ఈ ప్రశ్నలకు జగన్ బదులు ఇస్తారా? ఎస్, దీని నుంచి వైఎస్ఆర్సీపీ రియాక్షన్ అయితే అవసరమైతే కనిపిస్తుంది. ఎందుకంటే
టీడీపీ ఖాతాలోకి 27 కోట్లు చేరింది. కోర్టులో అక్రమమని ఎలాగైతే వాదిస్తున్నారో అదే నేపథ్యంలో ఈ ఎలక్టోరల్ బాండ్ల గురించి కూడా, ఈ కథనం గురించి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, ఇక నిన్న ఢిల్లీ నుంచి నారా లోకేష్ తిరిగొచ్చారు రాష్ట్రానికి. గన్నవరం విమానాశ్రయంలో ఆయన కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలు అభివాదం తెలుపుతున్నారు. ఆయన ఢిల్లీలో ఇన్ని రోజులు అక్కడ కొంతమంది పెద్దల్ని, న్యాయ నిపుణులను అయితే కలిశారు. కానీ బీజేపీ పెద్దలను కలుస్తారనే వార్త కూడా వచ్చింది. కానీ అక్కడ బీజేపీ పెద్దల నుంచి అపాయింట్మెంట్ దొరకలేదని ఇది కూడా వినపడింది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి అయితే ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఆయన ఏసీబీ ముందు విచారణకు కూడా హాజరవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది 10వ తారీఖు. రైట్, చట్టబద్ధంగానే ఎన్నికల విరాళాలు, ఈసీకి వివరాలు సమర్పించాం. 6 నెలల కిందటే సిఐడి డౌన్లోడ్. మరి ఇప్పటిదాకా ఏం చేస్తోంది? బాబుపై ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు. కస్టడీలో చెప్పింది సిఐడి రాయలేదు. తమకు కావాల్సిన జవాబులు చెప్పాలని ఒత్తిడి చేశారు. బాబు తరపు న్యాయవాది దూబే వెల్లడి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఎటు చూసినా ఇదొక రాజకీయ ప్రేరేపితం, ఖచ్చితంగా పొలిటికల్ వెండెట్టా అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అట్లాగే మీరు చెప్తున్న 27 కోట్ల వ్యవహారం కూడా కేవలం ఎన్నికల ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినవే. కానీ దీనిపై మేము ఇప్పటికీ అన్ని ఆధారాలు సమర్పించాం. సిఐడి 6 నెలల కిందటే డౌన్లోడ్ చేస్తుంది. మరి ఇప్పటి వరకు ఏం చేస్తుంది అని కూడా టీడీపీ నుంచి ఎవరైతే చంద్రబాబు తరపు న్యాయవాది దూబే ఉన్నారో ఆయన వాదనలు అయితే వినిపించారు. మళ్ళీ కస్టడీకి ఇవ్వండి అదనపు అటార్నీ జనరల్ కోరారు. రిమాండ్ అయితే 19 దాకా పొడిగించారు. సో బాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ నేటికి వాయిదా. సో చూద్దాం ఈరోజు కోర్టులో ఏమైనా కీలక తీర్పు అయితే రాబోతుందా? ఎందుకంటే ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క డైరెక్షన్ తీసుకుంటుంది. అంటే ఆ 371 కోట్ల నిధుల్ని 27 కోట్ల నిధులు ఇలా వచ్చాయని చెప్పి అదనపు అటార్నీ జనరల్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కోర్టులో దీనికి సంబంధించి ఎటువంటి ఫలితం రానుంది, ఎటువంటి తీర్పు రానుంది, ఈ రోజే రానుంది అన్నది కూడా వేచి చూద్దాం. ఎస్, విచారణ ప్రక్రియ అపహాస్యం అవుతుంది. సిఐడి, ఏడీజీ, ఏఏజీ తీరుపై చంద్రబాబు తరపు లాయర్ల ఆక్షేపణ. ఫైబర్ నెట్ కేసులో సుదీర్ఘ వాదనలు వినిపించారు. హైదరాబాద్, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టారు. బాబును కస్టడీలో ప్రశ్నించడాన్ని వీడియోలు తీసి ప్రసారం చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం, సిఐడి అధికారులే మీడియా ట్రయల్ చేస్తున్నారు. బాబుకు సొమ్ము చేరినట్లు ఆధారాలు లేవు. సిద్ధార్థ్ అగర్వాల్, లూథ్రా వెల్లడి, ముందస్తు బెయిల్పై తీర్పు వాయిదా. ఎస్, ఇలా ఎన్ని వాదనలు వినిపించినా సరే బెయిల్పై తీర్పు మాత్రం వాయిదా పడుతూనే ఉంది. అంటే చంద్రబాబు కేసులకు సంబంధించి కూడా, చంద్రబాబు మీద పెట్టిన కేసులకు సంబంధించి కూడా వాదోపవాదాలు, అట్లాగే వాయిదాల పర్వం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ అప్డేట్ చెప్పొచ్చు. జనసేన అధినేతకి సంబంధించి నిన్న ఏలూరు జిల్లా ముదినేపల్లిలో వారాహి 4 యాత్రలో భాగంగా ఆయన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఒక సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి, అదే ఇక్కడ హెడ్లైన్గా చెప్పుకోవచ్చు. రోడ్లు వేయలేని నువ్వొక సీఎంవా. ఎస్, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలిపే ప్రతిసారి ఫోటోలను కానీ, వీడియోలు కానీ ప్రతిపక్ష తెలుగుదేశం కావచ్చు రిలీజ్ చేస్తుంది. అక్కడక్కడ అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి, రోడ్లను డెవలప్మెంట్ చేయలేదు అంటే అసలు రోడ్లే వేయలేదు, వర్షాలకి రోడ్లు మొత్తం పాడైపోయిన పరిస్థితి అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ అదే ప్రస్తావించారు. రోడ్లు వేయలేని నువ్వు ఒక సీఎంవా అంటూ కూడా. అట్లాగే జగన్పై పవన్ మండిపాటు అని కూడా రాసుకుంటూ వచ్చారు. ఇట్లా వచ్చిన అశేష జనవాహిని ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తున్నారు. ఆ ఫోటోలో చూడొచ్చు, టీడీపీ జెండాలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అలియన్స్తో పాటు ముందుకు వెళ్తున్నామన్న దానికి. అంటే టీడీపీ కార్యకర్తలు కూడా, టీడీపీ నాయకులు కూడా, అట్లాగే టీడీపీ అభిమానులు కూడా, వాళ్ళందరూ కూడా ఈ బహిరంగ సభకైతే వస్తున్నారు. ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి డబ్బు లేదా? కొల్లేరు కాంటూర్ అంటే ఏంటో తెలుసా? నువ్వు నొక్కని బటన్లు ఎన్నో. అధికారంలోకి వచ్చిన నెలలోపు మద్యం ధరలు దించుతాం. ఎస్, ఇదొక బిగ్గెస్ట్ అప్డేట్గా కూడా చెప్పొచ్చు. ఎస్, 2019 ఎలక్షన్స్లో ఆ క్యాంపెయిన్లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తామన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మద్యం ధరలు దించుతాం అంటూ కూడా ఆయన ఒక కామెంట్ అయితే చేసిన పరిస్థితి. సో మద్య నిషేధం చేస్తానని అబద్ధాలు అయితే చెప్పను, మద్యం ధరలు మాత్రం తగ్గిస్తానంటూ కూడా చాలా క్లియర్ కట్గా అయితే చెప్పారు. ఇందులో ఎటువంటి శశభిషలకి తావులేదు, ఎటువంటి ఆలోచనలకి, అపార్థాలకి, అనుమానాలకి తావులేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే చాలా క్లియర్గా చెప్పారు, మద్య నిషేధం చేస్తానని అబద్ధాలు లాంటివి చెప్పను, కానీ అధికారంలోకి వస్తే మద్యం ధరలు దించుతాం అంటూ కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు. అట్లాగే ప్రజల ఆస్తి దస్తావేజులు లాగేస్తున్న జగన్, నేను ఎన్డీఏతోనే ఉన్నా వైసీపీకి బాధ అక్కర్లేదు. ముదినేపల్లి సభలో పవన్ కళ్యాణ్. ఎస్, కొంతకాలం నుంచి వినిపిస్తున్న వాదన జనసేన ఎన్డీఏలో లేదు అంటే
టీడీపీ జనసేన పొత్తుని బీజేపీ అంగీకరించట్లేదు, బీజేపీ నుంచి జనసేనకి మద్దతు లేదు అని కూడా వైసీపీ చేస్తుంది. కొన్ని సోషల్ మీడియాలో కూడా ఆ వ్యాఖ్యానాలు నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ని అయితే గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డైలాగ్ ఏంటి? మేము ఎన్డీఏతోటే ఉన్నాము, వైసీపీకి బాధ అక్కర్లేదు అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఎన్డీఏతోటే కొనసాగుతున్నాం, అవసరమైతే బీజేపీని కూడా మాతో లాక్కొస్తాం, బీజేపీని కూడా మా దగ్గర చేర్చుకుంటాం, మాతో పాటు ట్రావెల్ చేయిస్తాం, ప్రయాణం చేయిస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటను ఒకసారి చూద్దాం. వైసీపీ ఎమ్మెల్యేలను ఒక్కటే అడుగుతున్నా, ఎప్పుడైనా మీ జేబులోంచి 1 కోటి లేదంటే 10 లక్షలు తీసి ఎవరికైనా పంచిపెట్టారా? మీలాంటి వారికి క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. ప్రజలు కూడా తెలుసుకోవాలి, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలు డబ్బులు పవన్ ఇచ్చాడా లేక జగన్ ఇచ్చాడా అనేది ఆలోచించాలి అని కూడా. కౌలు రైతులు, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి నిజంగా వారి కుటుంబాలు చాలా బాధాకరం. వాళ్ళు ఆ భూమికి సొంత హక్కుదారులు కాదు, కానీ వ్యవసాయమే వాళ్ళ జీవనాధారం. కానీ ఈ వ్యవసాయంకి వచ్చిన ఎగుడు దిగుడులు కావచ్చు, దానికి వచ్చిన లోటు, ఆ వ్యవసాయం అంటే పంట భూమిని సాగు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు కావచ్చు, ఆ కౌలు రైతుల బాధ వర్ణాతీతం. సో ఈ నేపథ్యంలో కౌలు రైతుల ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో గిట్టుబాటు కాక, ఆ కుటుంబాలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో లక్ష రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అట్లాగా సో ఆ కుటుంబాలు అన్నిటికీ ఇచ్చింది పవన్ కళ్యాణ జగన అంటూ కూడా ఈ సభలో ప్రకటించిన పరిస్థితి. సో చూద్దాం దీనికి సంబంధించి వైసీపీ వర్గాల నుంచి ఏమన్నా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు ఎన్డీఏలో మీరు లేరని, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మేము ఎన్డీఏలోనే ఉన్నాం, వైసీపీకి ఏం బాధ లేదు అని కూడా. రైట్, ఇక్కడ ఒక ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన నేషనల్ ఇష్యూ కూడా చూడొచ్చు. ముడుపులకు సాక్ష్యాలు ఉన్నాయా? సిసోడియాకు వ్యతిరేకంగా ఆధారాలేవి? దినేష్ అరోరా కూడా కేసులో నిందితుడేగా, అతని వాంగ్మూలం కాకుండా ఇతర సాక్ష్యం ఉందా? ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఈడీలకు సుప్రీం ప్రశ్న. ఈ సిసోడియా, మనీష్ సిసోడియా ఢిల్లీ ఆప్ నేత. సో ఈయనకి సంబంధించిన ముడుపులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉన్నాయా అంటూ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రకంపనలు తెలంగాణ వరకు కూడా వ్యాపించిన పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. సో చూద్దాం మరి ఇది ఇంకెంత ముందుకు వెళ్తుందో. అట్లాగే ఇక్కడ రైట్, ఒక పోస్టర్ వార్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రావణ్ అంటే ఇక్కడ 10 తలల రావణాసురుడు అంటూ కూడా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. సో జుమ్లా బాయ్ అంటూ కూడా ఇటు కాంగ్రెస్ రిలీజ్ చేసింది, ఇది బీజేపీ రిలీజ్ చేసింది. ఇక్కడ నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా ఇద్దరు కనిపిస్తున్నారు. జుమ్లా అంటే అబద్ధాలు చెప్తున్నారు అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పోస్టర్ రిలీజ్ చేస్తే, ఇక్కడ బీజేపీ వాళ్ళు రావణ్ అంటూ కూడా 10 తెరల వేసి, ఆ 10 తెరలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోటోలు వేసి ఒక రావణాసుడిగా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోస్టర్ వారైతే జరుగుతుంది, జుమ్లాబాయ్ వర్సెస్ రావణ్ అంటూ కూడా. కానీ ఇది ఏమాత్రం హర్షించదగ్గది, ఆమోదయోగ్యమైతే కాదు. విమర్శలు చేసుకోవచ్చు, ఒక కార్టూన్ టైప్ విమర్శ అయితే చేయవచ్చు, అది కూడా వ్యక్తిగత హననం కాకుండా, వ్యక్తిగతంగా డ్యామేజ్ కాకుండా అయితే చేయడం కొంతవరకు హర్షణీయం. కానీ ఇట్లా ఒక రావణాసురుని దేశం మొత్తం కూడా వ్యతిరేకించే, దేశం మొత్తం అగౌరవించే ఒక రావణాసురుడి బొమ్మని కాంగ్రెస్ నాయకుడికి అట్లా చేయడం అనేది మాత్రం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా వ్యక్తిగతంగా అయితే మాట్లాడదు, పాలసీల మీద మాట్లాడితే ఆ విధానాలు ప్రజల్లోకి వెళ్తాయి. అట్లాగే పార్టీలకు కానీ ఆయా నాయకులకు కానీ ఆ విధంగా గౌరవం వస్తుంది అనేది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇట్లా ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తలను అయితే ప్రచురించింది. ఇది ప్రధానంగా ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు. రేపు మరో వార్తాపత్రికల అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.